భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాణి వారు లోపలికి రమ్మంటున్నారు. ప్రణామములు మాత. చిరంజీవ, వేట నుండి ఇంత త్వరగా వచ్చేసావి? నేను వేటకు వెళ్ళలేదు మాత, వెంటనే తిరిగి వచ్చేశాను. ఎందుకు? ఋష్యమూక పర్వతంపై ఒక అద్భుత దృశ్యాన్ని చూసి దాని గురించి తమకు వివరించాలని వచ్చాను. ఏమిటా అద్భుత దృశ్యం? అమ్మా, నేను ఋష్యమూక పర్వతం వైపు వెళ్తుంటే అనుకోకుండా హనుమంతుడు ఆకాశ మార్గాన వెళ్ళటం చూశాను. ఇందులో వింతేమున్నది? వింత ఉంది మాత. ఆయన భుజాలపై ఇద్దరు సుందర పురుషులు ధనుర్బాణాలతో కూర్చుని ఉన్నారు. తరువాత? హనుమంతుడు వారిని గుహ బయట దించి లోనికి వెళ్లి చిన్నాన్న సుగ్రీవుని బయటకు తీసుకువచ్చారు. పిమ్మట? చిన్నాన్న వారికి చాలా వినమ్రంగా నమస్కరించారు. చూడబోతే వారు చాలా గొప్పవారిలా ఉన్నారు. పిదప? చిన్నాన్న వారికి చేయవలసిన అతిథి మర్యాదలన్నీ చేసి లోనికి తీసుకుని వెళ్లారు. ఈ వివరాలన్నీ తమకి ఎందుకు తెలియజేస్తున్నానంటే తమరు తండ్రిగారికి విన్నవిస్తారని. మంచి పని చేశావు. ఇది ఆలోచించాల్సిన విషయమే. అటువంటి గొప్పవారితో సుగ్రీవుడు సంబంధం పెట్టుకోవడం అంటే ఏమనుకోవాలి? ఇందులో మీ తండ్రి మహారాజు వాలికి విరుద్ధంగా ఏదో కుట్ర కూడా కావచ్చు. శత్రువుతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే నేనొచ్చాను. కానీ ఆ యువకులిద్దరూ ఎవరై ఉంటారు? హనుమంతుడు చెప్పిన దాన్ని బట్టి వారి పేర్లు శ్రీరాముడు, లక్ష్మణుడు. శ్రీరాముడు, లక్ష్మణుడా? శ్రీరాముడు, లక్ష్మణుడా? అయితే ఏమిటి? ఇలా చూడుతారా? వాళ్ళిద్దరూ వస్తే నాకేం నష్టం వాటిల్లుతుంది? నువ్వెందుకు అనవసరంగా భయపడిపోతున్నావు? స్వామి, వారిద్దరూ అయోధ్య రాజకుమారులు. రాజకుమారులైతే కావచ్చు, కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? నాథ, అయోధ్యలో సూర్యవంశరాజులు, సాహసానికి ప్రఖ్యాతి చెందినవారు. ఈ వాలి కూడా ముల్లోకాల్లోనూ ప్రఖ్యాతి చెందినవాడే. నాథ, శత్రువునెప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. హనుమంతుడు వారిని తీసుకొచ్చాడు. సుగ్రీవుడు వారితో కలిసి ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నాడు. రాజనీతి చెప్పేది ఏమిటంటే... చూడుతారా, రాజనీతి గురించి చెప్పకు. రాజనీతి శక్తిహీనులకు అవసరం. సాగర మథన సమయంలో సముద్రము నుండి నీవు ఉద్భవించినప్పుడు నేను నీ సౌందర్యమును చూసి నిన్ను నేను వివాహం చేసుకున్నాను. ఎవరూ అడ్డుకోలేదు. రాజనీతి గురించి ఆలోచించి ఉంటే నేను నిన్ను పొందగలిగేవాణ్ణి కాదు. శక్తివంతుడైన వానికి తను అనుకున్నదే రాజనీతి. మాకు సుభాషితాలు చెప్పొద్దు. మాకు ఏ రాజకుమారుడన్నా భయం లేదు. మరి సుగ్రీవుడు? సుగ్రీవుడా? వాడొక అల్పుడు. వాడంటే మాకు దయే కానీ క్రోధం లేదు. వాడు మాకు తమ్ముడు. అది తలుచుకుంటే నాకు సిగ్గుగా ఉంది. వాడు మాతో యుద్ధం చేసి నన్ను చంపినా లేక వాడు చనిపోయినా నేను వాడిని ఎంతో కీర్తించేవాణ్ణి. కానీ వాడు ఒక పిరికి పందల పలాయనం చిత్తగించాడు. అటువంటి పిరికి వాడితో యుద్ధం చేయటం మాకు అవమానం. కానీ స్వామి... వద్దు తారా, ఇటువంటి ఆనందకర సమయంలో ప్రయోజనం లేని మాటలతో కాలహరణం చెయ్యొద్దు. ఈ సమయంలో మనం సంగీతం వినాలి. అలాగే స్వామి. రాజనర్తకితో చెప్పు మహారాజు రమ్మన్నారని. స్వామి, మీరు చెప్పిందంతా వాస్తవమే. అయినా మన గుప్తచరుల్ని పంపి ఆ యువకులకి సుగ్రీవుడికి మధ్య ఎటువంటి సంభాషణలు జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీకు విరుద్ధంగా తను వారితో సంధి చేసుకుంటే ఇప్పుడే మనం దాన్ని అడ్డుకోవాలి. చూడుతారా, వారిద్దరూ సుగ్రీవునితో సంధి చేసుకొనడానికి 2 కారణాలుండొచ్చు. వారికి ఎవరి సహాయమైనా అవసరమై ఉండొచ్చు, లేక మూర్ఖులై ఉండొచ్చు. మూర్ఖులా? అవును, మూర్ఖులే. ఎందుకంటే ఏ తెలివైన మహారాజైనా రాజకుమారుడైనా సుగ్రీవుడు లాంటి వాడితో సంధి చేసుకోడు. ఎందుకంటే వాడు రాజ్యభ్రష్టుడయ్యాడు. వాడికి శక్తి లేదు, సింహాసనం లేదు. వాడితో సంధి చేసుకోవడం తనకే హానికరం. ఎవరికి విరుద్ధంగా స్వామి? ఇంకెవరు, అతనికే. నువ్వు రాజనీతి అన్నావే. మహారాజా, ఏ గృహమందు అన్నదమ్ములు
పరస్పరానురాగంతో కలిసి ఒకటిగా ఉంటారో ఆ గృహము ఈ ధరిత్రిపై స్వర్గమవుతుంది. మీ సోదరులిరువురు ఒకచోట కలిసి ఉండలేకపోవడం కడు శోచనీయం. మీ ఇరువురి మధ్య శత్రుత్వం ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సహోదరుల మధ్య శత్రుత్వం ఎంతో విచారించదగిన విషయం. కానీ వాలి నా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించాడు. అతను నన్ను అతి క్రూరంగా రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అంతేకాదు, నేనెంతగానో ప్రేమించే నా భార్య రుమను చెరపట్టాడు. నాకు సన్నిహితులైన వారిని అందరినీ బందీలు చేశాడు. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెల్లో ప్రతీకార జ్వాలలు రేగుతూ ఉంటాయి. ఆ జ్వాలలను చల్లార్చుకో మిత్రమా. ఈ జ్వాల కేవలం వాలి మరణంతోనే చల్లారుతుంది ప్రభు. నేనెప్పుడైనా లేసే మాత్రమే ఈ జ్వాల నుంచి ఉపశమనం పొందాలని ఆలోచించినా ప్రయత్నించినా వాలి ఎందుకు అసలు తావివ్వడు. నన్ను, నా సహచరులను సంహరించడానికి నిత్యము ఎవరినో పంపిస్తూనే ఉంటాడు. అందువలన మేము నిరంతరం అతని భీతితోనే బ్రతుకుతూ ఉన్నాం. తమను చూసి మా గూఢచారులు మాకు వార్త తెచ్చినప్పుడు మేమందరం భయపడిన మాట వాస్తవమే. మమ్మల్ని సంహరించడానికి ఆ దుష్టుడు మిమ్మల్ని ఇక్కడకు పంపించాడని అనుకున్నాం. అందువలన మేము హనుమంతుడిని మారువేషంలో మీ గురించి వివరములన్నీ తెలుసుకుని రమ్మని పంపించాం. ఇది చాలా విషమ పరిస్థితి. ఏ పురుషుడైతే ధైర్యాన్ని కోల్పోయి ఈ విధంగా నిరుత్సాహపడతాడో అతనిని ప్రతి నిమిషం, ప్రతి క్షణం భయము, అనుమానము పట్టి పీడిస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితులలో అతడు పురుషార్థముల గురించి ఆలోచించలేడు. అట్టివాడు విజయము సాధించలేడు. విజయం గురించి కలలోనైనా యోచించలేనివాడు యుద్ధానికెలా సన్నద్ధుడవుతాడు? నేను తమతో ఇలా అంటున్నందుకు దయవుంచి నన్ను క్షమించండి మహారాజా. కాని శాస్త్రం ఇలా అంటున్నది, రస్నే బాధ కృచ్ఛే వా భై వా జీవితాంతకే విముషంఛే స్వయాహ్ బుద్ధ్యాహ్ ధృతిమాన్ నౌసీదతి. అనగా దుఃఖములో, ధనలేమిలో, ప్రాణాంతకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎవడు తన బుద్ధిబలంతో దుఃఖ నివారణోపాయాన్ని ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటాడో వాడు విజయాన్ని సాధిస్తాడు. కనుక మీరు శోకము, భయము మీమీద ప్రభావాన్ని చూపే అవసరం రానియకండి. మీరు ప్రసన్న చిత్తులై పురుషార్థాలను ఆశ్రయించండి. మైత్రీ బంధంతో సలహా ఇస్తున్నాను, ఉపదేశం చెయ్యడం లేదు. సత్యము పలికితివి లక్ష్మణ. కాని నా సోదరుడు వాలి మహాబలాఢ్యుడు. ఈ లోకంలో అతనిని ఎదిరించగలవారెవరూ లేరు. అందువల్లనే నేను నిస్సహాయుడిగా, అశక్తుడిగా ఇక్కడ మిగిలిపోయాను. మీ ఇరువురి రాకతో నాకు ఊరట కలిగింది. నాలో ఆశలు చిగురించాయి. ఆశను ఎప్పుడూ వదులుకోకూడదు మిత్రమా. లక్ష్మణుడు చక్కగా చెప్పాడు. ఆశ ఉన్నవాడే విజయాన్ని సాధించగలడు. ప్రభు, చెప్పడం చాలా తేలికే. కానీ వాలి శక్తిని మీరు తక్కువగా అంచనా వేయకండి. యుద్ధంలో అతను అతి భీకరంగా నాతో తలపడినప్పుడు అతను నన్ను ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టినట్టు అనిపించింది. నీవు వాలి పట్ల అంత ద్రోహం ఏం చేశావు? అతను నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ఏం చేయలేదు ప్రభు. సదా అతని సేవలోనే ఉండేవాణ్ణి. పితృదేవులు మరణానంతరం వాలి రాజు అయ్యాడు. నేను యువరాజునయ్యాను. అప్పటి నుండి ఒక దాసుని వలె నేను అతనికి సేవలు చేసేవాణ్ణి. మా కిష్కిందా నగరం భూమి కింద ఒక విశాలమైన గుహలో ఉంది. నగరం నడిబొడ్డున మా రాజమందిరం ఉంది. వాలి తారతోనూ నేను నా భార్య రుమ్మతోనూ సుఖ సంతోషాలతో, మనోల్లాసంతో ఉండేవాళ్ళం. నా మనసులో సోదరుడు వాలి అంటే లేశమాత్రమైన విభేదభావం ఉండేది కాదు. అలా ఉండగా మాయావి అని పేరుగల ఒక దుర్మార్గుడైన రాక్షసునితో ఒక స్త్రీ కారణంగా వాలికి శత్రుత్వం ఏర్పడింది. పరమ దుర్మార్గుడైన మాయావి దుందుభికి అగ్రజుడు. ఒకనాడు అర్ధరాత్రి సమయంలో పరమ దుష్టుడైన ఆ దానవుడు కిష్కింధాపురి యొక్క ముఖద్వారం వద్దకు చేరి బిగ్గరగా అరుస్తూ వాలిని యుద్ధానికి రెచ్చగొట్టాడు. వాలి, ఎక్కడున్నావు? నువ్వు పెద్ద వీరుడు అనుకుంటున్నావా? రా బయటికి, మనం ఇప్పుడే యుద్ధం చేద్దాం. వాలి,
వాలి రావాలి రా. ఎక్కడ ఉన్నావు? వీరుండని ప్రగల్భాలు పలుకుతావు కదా. ఈనాడు ఈ మాయావి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు, లేదా ఈ కిష్కిందా నగరాన్ని నా వశం చేయి. వాడిని అరవనివ్వండి అగ్రజ, తమరు వెళ్ళకండి. రాత్రి వేళ నిశాచరుల శక్తి దుగుణమవుతుంది. అడ్డులే సుగ్రీవా, పిరికి మందు నూరిపోయ్యకు. నేను మిమ్మలను ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను మీకు తోడుగా వస్తాను. అయితే పద. వాలే, ఎంతకాలం నీ భార్య ఒడిలో తలదాచుకుంటావు? అంతఃపురం వదిలిరా, వచ్చి నాతో యుద్ధం చేయి. లేదా గాజులు తొడుక్కో. అరే, ఇద్దరు వచ్చారా? లేదు లేదు, నేను యుద్ధం చేయను. మా అన్నదమ్ములిద్దరూ కలిసి రావడం చూసి ఆ దానవుడు భయభ్రాంతులతో పారిపోయాడు. మేమిరువురము వేగంగా వాడిని వెంబడించాం. అగ్రజ పిరికి బందలా పారిపోయి గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. వాడిని వదిలేయండి. లేదు సుగ్రీవా, వాడు పదే పదే నన్ను యుద్ధానికి పురికొల్పుతున్నాడు. మద్యపానంతో మత్తెక్కినప్పుడల్లా కిష్కిందా నగర ద్వారము వద్దకు వచ్చి ఇలాగే అల్లరి చేస్తున్నాడు. నేటితో వాడి అడ్డు శాశ్వతంగా తొలగిస్తాను. కాని అగ్రజ, శత్రు స్థానములోకి బాగా ఆలోచించి ప్రవేశించాలి. ఈ గుహ ఎంతవరకు వెడుతుందో మనకు తెలియదు. అందువలన మనం వెనుదిరగడమే మంచిది. నువ్వు పిరికి బందవు సుగ్రీవా, కానీ వాలికి పరాక్రమం వెన్నతో పెట్టిన విద్య. నేటితో వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నీవు ఈ గుహద్వారం వద్దే పహరాకాయి, ఎందుకంటే వాడికి సహాయానికి ఎవరూ రాకూడదు. నేను లోపలికి వెళ్ళి ఆ దానవుణ్ణి మట్టుబెట్టి వస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే కాపలా ఉండు. అర్థమైందా? వాలి ఆజ్ఞను పాలించి నేను గుహకు వెలుపలే వేచి ఉన్నాను. దినములు మాసములు గడిచిపోయాయి. అతడ వేచి ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. భాతృప్రేమతో నా హృదయం వ్యాకులపడింది. గుహలో నా సోదరునికి ఏమైందోనన్న చింత నన్ను పట్టి పీడించింది. తను మాయావి చేతిలో మరణించి ఉంటాడనుకున్నాను. దీర్ఘకాలానంతరం ఆ గుహలోంచి నొరగలతో కూడిన రక్తం బయటకు రావడం నేను నా కళ్ళారా చూశాను. దానితో పాటు గర్జనలు కూడా వినిపించాయి. కొంతసేపటి తర్వాత ఆ గర్జనలు నిలిచిపోయాయి. రక్తం పారుతూనే ఉంది. నేను హతాశుడనయ్యాను. ఆ దుష్ట రాక్షసుని చేతిలో అగ్రజుడు వాలి మరణించాడని నిర్ణయించుకున్నాను. నా అన్నను సంహరించిన ఆ దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేనొక పెద్ద బండరాయితో ఆ గుహద్వారాన్ని మూసివేశాను. శోకతప్తుడనైన నేను కిష్కిందాపురానికి తిరిగి వచ్చాను.